వారం రోజుల క్రితం పేషెంట్ అన్కాన్షియస్ అవ్వడం, నోట్లో నుంచి నురగ రావడం, ఎంఆర్ఐలో తల్లో బ్లడ్ క్లాట్ అయి ఉంది. ఇక్కడ చూస్తే పేషెంట్ షాక్లో ఉన్నాడు, కార్డియోజెనిక్ షాక్లో ఉన్నాడు. ఈసీజీలో హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉండటం, పల్స్ తక్కువగా ఉండటం, బీపీ తక్కువగా ఉండటం, టెస్ట్ చేస్తే కిడ్నీ ప్రాబ్లం కూడా రావడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి, ఎంబీబీఎస్ ఎండి డిఎం న్యూరాలజీ, గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తోని. అయితే ఈరోజు ఒక సీరియస్ సక్సెస్ఫుల్ కేసు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈయన 55 years వీరబాబు గారు నక్కపల్లిలో ఉంటారు. అయితే సడన్గా వారం రోజుల క్రితం పేషెంట్ అన్కాన్షియస్ అవ్వడం, నోట్లో నుంచి నురగ రావడం వాళ్ళ పిల్లలు గమనించి వెంటనే మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే హాస్పిటల్ తీసుకొచ్చే క్రమంలోనే ఎంఆర్ఐ స్కాన్ తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్తే స్ట్రోక్ అయిందొచ్చిన ఉద్దేశంతో ఎంఆర్ఐ తీయించమని విత్ ఎంఆర్ఐతో మన హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెక్యులర్ కేసు ఏంటంటే ఎంఆర్ఐలో తల్లో బ్లడ్ క్లాట్ అయి ఉంది. ఇక్కడ చూస్తే పేషెంట్ షాక్లో ఉన్నాడు, కార్డియోజెనిక్ షాక్లో ఉన్నాడు. ఈసీజీలో హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉండటం, పల్స్ తక్కువగా ఉండటం, బీపీ తక్కువగా ఉండటం, ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ మేనేజ్ చేస్తూ సేమ్ టైం బ్రెయిన్ స్ట్రోక్ని మేనేజ్ చేయటం, సేమ్ టైం అసలు తర్వాత 1 hour వరకు యూరిన్ రాకుండా ఉండటం, పోలీస్ కేథెటర్ వేసిన తర్వాత ఒక 150 ml వరకే 4 గంటలు రావడం జరిగింది. తర్వాత కిడ్నీ టెస్ట్ చేస్తే కిడ్నీ ప్రాబ్లం కూడా రావడం జరిగింది. అంటే మల్టిపుల్ కంప్లైంట్స్, కిడ్నీ ప్రాబ్లం ఉంటూ యూరిన్ రాకుండా ఉండటం, పేషెంట్ షాక్లో ఉండటం, బీపీ లేకుండా ఉండటం, సేమ్ టైం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉండటం, ఈ 3 ఒకే మనిషిలో ఉండటం, పేషెంట్ షాక్లో ఉండటం, వీటిని ఛాలెంజింగ్గా తీసుకొని ఒక్కొక్కటి రికవరీ చేసుకుంటూ, కిడ్నీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటూ, హార్ట్ ఫెయిల్యూర్ని రెక్టిఫై చేసుకుంటూ, బ్రెయిన్ స్ట్రోక్ రెక్టిఫై చేస్తున్నటువంటి తరుణంలో సడన్గా పేషెంట్కి మిడ్నైట్ 3 రోజుల తర్వాత ఆయాసం రావటం. ఈ ఆయాసం రావడంతో సివియర్గా పేషెంట్ శాచురేషన్ బాగా డ్రాప్ అవ్వటం, అప్పటి వరకు ఆక్సిజన్ లేని పేషెంట్ ఆక్సిజన్ పెట్టాల్సి రావటం, వితిన్ 2-3 hours డ్రాప్ అవ్వటం, వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి పల్మనరీ ఎడిమాలోకి వెళ్ళటం, వెంటిలేటర్ పెట్టాం. వెంటిలేటర్ పెట్టిన తర్వాత తిరిగి 2 రోజుల్లో మళ్ళీ ఛాలెంజింగ్గా తీసుకొని పేషెంట్ రికవరీ చేయడం జరిగింది. ఈరోజు మీ ముందున్నటువంటి వీరబాబు గారు ఆయన నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఆయాసం లేకుండా ఉండగలుగుతున్నారు. ఇవన్నీ కూడా వారం రోజుల్లో జరిగింది. అంటే ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మేము ఫేస్ చేస్తూ ముందుకు రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మాపై నమ్మకం ఉంచి ఈ వైద్యం చేయించుకొని సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి సహకరించేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడ ఒకటే సింగిల్ లైన్, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ అవి ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని మరొకసారి రుజువు చేసుకుంటా ఉన్నాం. అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. స్టార్టింగ్ మా నాన్నగారికి జ్వరం కింద వచ్చింది. వస్తే నేను ఫస్ట్ ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని డైరెక్ట్గా రిపోర్టు తీసుకొని సార్ దగ్గర తీసుకొచ్చానండి. గురు న్యూరోకి తీసుకురాగానే సారు వెంటనే కేసుని అడ్మిట్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ పల్స్ పడిపోయిందమ్మా అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పారు సార్. తర్వాత వెంటనే యూరిన్ కూడా రావట్లేదు, కిడ్నీ ఎఫెక్ట్ ఉందని చెప్పారు సార్. తర్వాత ఇది ఒక 3 days అయితే కానీ మనం దీని గురించి మనం చూడాలి అని చెప్పారు సార్. అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. తర్వాత 3 daysలో మా ఫాదరు కొద్దిగా రికవరీ అయ్యారు. తర్వాత మిడ్నైట్ ఫ్రైడే నైట్లో కొద్దిగా సీరియస్ అయింది. తర్వాత వెంటిలేటర్ మీద 1 day ఉంచారండి. 1 day ఉంచిన తర్వాత మళ్ళీ తర్వాత రోజుకి రికవరీ అయ్యారు. తర్వాత ఏంటంటే లంగ్స్కి మొత్తం అంతా కప్పం పట్టేసి ఇదని చెప్పారు. ఆ లంగ్స్ కూడా క్లియర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ మా ఫాదర్ బాగానే ఉన్నారు ప్రజెంట్. దీనికి మా డాక్టర్ గారు చాలా ప్రయత్నం చేశారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.